అందరికీ నమస్తే. నేను భాగ్యలక్ష్మిని. మీకోసం ఇయాల బొచ్చెడు ముచ్చట్లు పట్టుకొచ్చినుల్లా. అన్నట్టు అంత మంచిదే కదా, పారి మరి అర్ధగంట సేపు పుర్సత్తుగా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం. అంతకంటే ముందుగాల ఎరికే కదా నెత్తిగీతలు. దొరికినంత దోసుకో, అందినంత ఎత్తుకవో, మందు దందాల ఎన్ని లీలలో. లంచం లంచం లంచం, ఎమ్మెల్యేలకు లేదు శరం. ఇంటామె ముక్కు కొరికిన పెనిమిటి, మటన్ ముక్క అనుకున్నవా ఏంది? బార్డర్ కాడ భయం భయం, తప్పదట ఇక యుద్ధం. లంచం లంచం లంచం, మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంటు ఇయ్యడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి కూడా లంచం, రేషన్ కార్డుకు లంచం, రేషన్ కార్డు తీసుకోవడానికి లంచం, హాస్పిటల్లో బెడ్డుకు లంచం, తినే బెడ్డుకు లంచం, బర్త్డే సర్టిఫికేట్కు లంచం, డెత్ సర్టిఫికేట్కు కూడా లంచం. మనిషి పుట్టినప్పటి సంది సచ్చేదాకా లంచం లంచం లంచం. ఈ లంచంకున్న వాడెత్తు ఏంది గింత ఆవేశంగా మాట్లాడుతుందా అనుకుంటుర్రా? ఏం చేద్దాం మరి, లంచం చేసేటోళ్ళు గట్ల మోపైర్రు మరి. అయితే గవర్నమెంట్ ఆఫీసర్లే లంచాలు తీసుకుంటారు అనుకున్నా, ఆఖరికి మనం గెలిపించిన లీడర్లు కూడా గదే పని చేస్తుర్రు కదా. అగో అంతే కదా, పనులు చేసి పెట్టేందుకు సంతకాల కోసము గవర్నమెంట్ ఆఫీసర్లే లంచాలు తీసుకుంటారు అనుకున్నాం కదా. కానీ రాజస్థాన్ లో ఒక ఎమ్మెల్యే కూడా లంచం తీసుకున్నాడు. ఆయనకేం అవసరం అనేరు. అసెంబ్లీలో జనం తరపున ప్రశ్నలు అడిగేతందుకు ఇక ఉండేతందుకు 2.5 కోట్లు డిమాండ్ చేసిందంట మహానుభావుడు. అయితే అసెంబ్లీ అంటేనే జనము తక్లీఫ్ల గురించి మాట్లాడతారు, ఎమ్మెల్యేలు అధికార పక్షాన్ని నిలదీస్తారు కదా. అయితే గిట్లా అసెంబ్లీ ప్రశ్నలు అడిగేతందుకు ప్లీజ్ అవసరమైతే నీకు లంచం ఇస్తాం గాని ఒక మైక్ కంపెనీ వాళ్ళు జయకృష్ణ అనే రాజస్థాన్ ఎమ్మెల్యేకు ఆఫర్ ఇచ్చిరట. ఇక 2.5 కోట్లు ఇస్తే మీ గురించి ప్రశ్నలు అడుగుతా అని చెప్పేసి ఎమ్మెల్యే చెప్పిండు. సరే అని వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. ఫస్ట్ 20 లక్షల రూపాయలు ఇచ్చిర్రు ఆ కంపెనీ వాళ్ళు. ఇక కర్మ పైసల గురించి కూడా ఎమ్మెల్యే సతాయిస్తుంటే ఆ మైనింగ్ కంపెనీ వాడు ఏసీ బోళ్ళకి ఎప్పిరంట. వాళ్ళు మంచిగా పన్నాగం వన్నీర్రిగా, మంచిగా ప్లానే చేసి లంచం చూసుకుంటుంటే ఎమ్మెల్యేను దొరకబట్టిర్రు, అరెస్ట్ కూడా చేసిర్రు. కానీ చూసినవా ఆఖరికి అసెంబ్లీలో ఆ ప్రశ్నలు అడిగేందుకు కూడా ఇక ఎమ్మెల్యేలు లంచాలు డిమాండ్ చేస్తున్నారంటే అసలు ఏందన్నట్టు, యాడికి పోతుంది? ఇట్లా లంచాలు తీసుకున్నందుకైనా వీళ్ళకు జనం ఓట్లేసి గెలిపించిరా ఏంది? కథకునే వాడేద్దు అంటే అసెంబ్లీలో ప్రశ్న అడగకుండా ఉండేతందుకు 2.5 కోట్లు డిమాండ్ చేసిందంటే ఇక పనులు చేసుకోనికి, పర్మిషన్లు ఇచ్చేతందుకు, సంతకాలు పెట్టేతందుకు ఇంకేం తీసుకుంటారో ఒక్కొక్కళ్ళు. ఇక గిట్లనే అనుకుంటారు జనాలు మరి. రామచంద్ర, అసలు ఈ ముచ్చట మీకు ఎట్లా చెప్పాలి గదే నాకు అర్థమైతలేదు. అసలు నవ్వాలనా, బాధపడాలనా, ఆ కంతిరోన్ మీద కోపం చేయాలనా ఏం అర్థమైతలేదు. కోపం చేసుడు కాదు కానీ చెట్టుకు గట్టేసి చింత బరగతోని ఇయ్యరమయ్యర కొట్టాలే, లేకుంటేంది మరి. కాదోల్లా ఒకడు ఏం చేసిండు ఎరికేనా? భార్య ముక్కు మంచిగున్నదని ఆ ముక్కును కొరుక్కొని తిన్నాడట. ఇక వాడు మనిషి అనుకోవాలనా ఇంకేమన్నా అనుకోవాలనా, ముచ్చటేందో చూడురు మీరు. అగో చూసినావా, వాడేం మంచిరా నాయనా. అక్క ఇప్పుడు ముక్కు మంచిగానే ఉన్నదా మరి? గాలాడుతున్నదా? చూసిన దానుల్లా పెన్మిటి చేసిన పనికి ఈమె ముక్కేమైందో అంత మెంటలో వాడు పడ్డారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆలుమగలు ఉంటారులా, పెన్మిటి పేరు బాపని షేకట. అయితే ఆలుమగలు మంచిగానే ఉండేటోళ్ళు, ఎక్కువలు జవడాలు కూడా లేవట. అయితే ఇంటామె ముక్కు పెన్మిటికి బాగా నచ్చిందట. సరే నచ్చితే నచ్చరి మంచిదేనా. అయితే తాపకోపాలి అనేటోడట, నీ ముక్కు మంచిగా ఉన్నది కొరక్క తింటా అని తాపకోపాలి నవ్వుకుంటా అనేటోడట. ఆ మొగుడు కాండమనే అనుకున్నదంట. కానీ గా పెన్మిటి మెదడుకు ఏమనిపించినదో ఏం పాడో గాని ఇంటామె ముక్కును చూసి చూసి లటుక్కుమని కొరుకుడంట. కొరికినోడు ఇంక దాన్ని పస్స పస్స రమలుకుంటా తింటాండుగా. వాడు మనిషా అడవి జంతువా లేకుంటే ఆమెది ముక్కు అనుకున్నాడా, మటన్ ముక్కు అనుకున్నాడా?
కొరుక్క తినడానికి వాడేం మనిషి వాడేం పెనిమిటిల్లా నాకైతే అస్సలు అర్థమైతలేదు. పాపం పెనిమిటి చేసిన పనికి ఆ అక్క మస్తు తల్లాడింది. ఇలాంటి పిససాయలు గాని పోలీసులకు పట్టించుడే కావాలని ఫిర్యాదు కట్టిందట. అగో గిట్లనే మోపేరు. అసలు మంచిగున్న పెద్ద గండమే ఉన్నట్టున్నది కదా ఆడోళ్లకు. ఏం మనుషులో ఏం పాడో వట్టు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని వెనకట ఒక పాట ఉండేది. ఆ పాట 100కి 100 పాలు నిజమే అని అప్పుడప్పుడు అనిపిస్తుందోల్లా. డాక్టర్లంటే పానం పోసేటోళ్ళు, దేవుని నమ్మనోళ్ళు కూడా డాక్టర్ను నమ్ముతారు. కానీ అసొంటి డాక్టర్లకు పానం అంటే విలువ లేకుండానే అవుతుంది కదా. అంటే అందరు డాక్టర్ల గురించి అంటలేను, చాలా మంది మంచోళ్ళే, కానీ కొందరు చేయబట్టే అసలు సర్కారు దవాఖాన అంటేనే నమ్మిక పోతుంది. అగో హన్మకొండ దవాఖానలా ఏమైందో చూడురు మీరే. నిజంగా ఈ హన్మకొండ జిల్లా కమలాపూర్ సర్కార్ దవాఖాన డాక్టర్లకు దండం పెట్టాల్సిందే పోండ్రి. ఎందుకంటారా, వాళ్ళ పనితనంతో వాళ్ళ ఖ్యాతి ఖండాలు దాటిపోతున్నది. మరి వారం కిందటనోళ్ళ తిరుమల అనే అక్కకు పెద్ద ఆపరేషన్ చేసి ప్రసవం చేసిరు. ఓకే, మంచిగానే ఉన్నది, అంత బరాబరే, తల్లి బిడ్డ మంచిగానే ఉన్నారు అని ఇంటికి కూడా పంపిండ్రు. ఇక ఇంటికి పోయినాక పాపం తిరుమలక్క అవస్థ చూడాలి. తాపకోసారి కడుపు నొప్పి లేచుడు, నడవరాకపోవుడు, ఓ దిక్కు పసిపాపనాయ్, ఇంకో దిక్కు ఈ తండ్లాటనాయ్. ఎట్లా అనిపిస్తుందిలా? మళ్ళా దవాఖానకు పోయి స్కానింగులు అవి తీపిస్తే ఏమైనది, కడుపుల పట్టీలు బ్యాండేజీలు ఉన్నాయట. ఓహిని అంటే గీ కాన్పు చేసిన డాక్టర్ మహానుభావులు గీ బ్యాండేజీలు అన్నీ కడుపులనే పెట్టి కుట్లేసిరు అన్నట్లు. ఆమె కడుపు ఏమన్నా చెత్త డబ్బా అనుకున్నారా, లేకంటే గోర సంజయ్ అనుకున్నారా? అనుల్లా పట్టీలు బ్యాండేజీలు కడుపులే పెట్టి కుట్లేసిండేందుల్లా గా ఇంత సోయి ఉండదా కథ గాని. అసలు ఏమైందో చెప్పాక మంచిగా అంటారా? చెప్తా. వేరే సార్ ఇట్లా వచ్చేసి డెలివరీ అయింది, చిన్న ఆపరేషన్ చేసినాక బేబీ బయటకు వచ్చేసింది. బేబీ బయటకు వచ్చేసినాక కుట్లేసారు. కుట్లేసి ఏం చేసారు, ప్యాడ్ అనేది మన సిజేరియన్ ఆపరేషన్ చేసింది అంటే ప్యాడ్ పెట్టేసారు సార్. ప్యాడ్ పెట్టేసి ఆమెకు కుట్లేసి మర్చిపోయింది. ఇప్పటికీ 8 రోజులు, 7 రోజులు డెలివరీ అయిందంట. 8 రోజులు. ఈ రోజు ఆ పాపకు బాగా ఎక్కువ నొప్పి పేడ రావడం వల్ల మేము హాస్పిటల్ తీసుకొని వచ్చినాం. ఆ క్లాత్ అనేది బయటకు కనబడింది. బయటకు కనబడదు. ఆ మేడం ఇంత నిర్లక్ష్యం చేసేది సార్. మాకు ఆమె ప్రాణం కోసం ఎంత అంత బాధాకరంగా ఉండి చెప్పండి. మీరు జీతాలు ఇచ్చింది ఏంటి మేడం? మీకు జీతాలు ఇచ్చిన సెల్లు చూసుకుంటే మీరు ట్రీట్మెంట్ చేస్తారు సార్ ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అన్న. ఇన్నారు కదా గిది కథ. ఇక డాక్టర్ల మీద కోపాలు రమ్మంటే రావా మరి? ఇక ఈ పేషెంట్ వాళ్ళ చుట్టాలు ఇంట్లోళ్ళు దవాఖాన కాడ జొర్రి పెద్ద పెద్దగానే గొడవ చేసిరట. గట్లెట్లా కడుపులా గుడ్డ పేగులు పెట్టి కుట్లేతారు, గా ఇంత పని తెలియదా అని పంచాయతీ పెట్టిరట. అటెంక పోలీసులు వచ్చి సల్లబరిసిరు. గాని ఇగో గిట్లున్నది దవాఖానాల కథ. దవాఖానాలకు ఇటువంటి పనిమంతులు ఉండంగా ఇంకెందుకు వస్తారు చెప్పు సర్కారు దవాఖానలకు? పైసలు పోతే పోయినాయి గాని పానం ముఖ్యం అనుకుంటా ప్రైవేట్లకు పోయేదే గిటువంటి డాక్టర్లు చేయబట్టి. అసలు కొందరు డాక్టర్లు చేయబట్టి అసలు సర్కారు దవాఖానలు అంటేనే చీదర ఉడుతున్నది జనాలకు. అవునా కాదా? వామ్మో, ఆ ఆంధ్ర మందు దంద పెద్దగా ఉన్నది కదా. 100ల దంద కాదు, 1000 కోట్ల రూపాయలు ఎట్లా పడితే గట్ల దోచుకున్నారట. సిట్ ఆఫీసర్ల ఎంక్వైరీల తాపకొక కొత్త ముచ్చట బయటపడుతుంది. ఈ కేసుల నంబర్ 1 దొంగ రాజ్ కేసిరెడ్డి అని అంటారు కదా, కానీ ఈయన వెనుక పెద్ద కథనే ఉన్నదట. తీగ గుంజుతుంటే అసలు దొంగ బయటపడుతుంది. అసలు డూప్లికేట్ కంపెనీల పేరుతోని దోపిడీ చేసిరట. ఇగో ఈ దందాల లంచం కింద బంగారం కూడా తీసుకున్నారట. ఇక చూడు కథ, కిలోలో కొద్ది బంగారం అని అంటుర్రు. ఇక ఇంట్లో రాయలసీమ లీడర్లు చక్రం దింపిర్రు అంటుర్రు. అసలు ఈ లిక్కర్ దందా ఎట్లా స్టార్ట్ అయింది, ఈ ఆలోచన ఎవరికి వచ్చింది, ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారినాయి, అసలు ఎంతమంది అమ్ముడు పోయింది, కడుమూల కథ ఏంది, అసలు విజయసాయిరెడ్డి చెప్పే ముచ్చటను వాస్తవమేనా, ఈ రాజకేశిరెడ్డి ఎవరి కోసం ఈ దందా చేసిండు, ఇగో ఇవన్నీ బయటకు గక్కిచ్చే పని పెట్టుకున్నారు. ఇంకో దిక్కు ఈ దందాల పేరున్నోళ్ళు అరెస్టులు చేయొద్దని అనుకుంటా కోర్టుకు పోయిర్రు. కానీ వాళ్ళకు ఎసొంటి ఫాయిదా కాలే. మాకేం సంబంధం లేదు, విచారణ అయితే కానీరి అని కోర్టు చెప్పిందట.
ఇంకేంది కథ, ఇంకా అరెస్టులు టప్పటప్ప అవుతుండాలి. ఇక మందు దంద తీగ తిరుక్కుంటా లాస్ట్కి ఎవరి మెడకు చుట్టుకుంటుందో, ఎవరిని జైలుకు నూకుతుందో, అసలు దీని పెద్ద పెద్ద ఎవరు బయటకు అత్తడా లేదా అని గిట్లనే మాట్లాడుకుంటారు పబ్లిక్. అవు గాని నేను దినం అర్ధగంట సేపు ఈడ కూసోని మీతోని ముచ్చట్లు పెడతా కదా, ఇంకా జరసేపు కూడా వార్తలు చెప్పబుద్ధి అవుతుంది కానీ ఎక్కువ చెప్తే మంచిగా అనిపించదు, బోరు కొడుతుంది కదా. నేను అర్ధగంట కూసోని మాట్లాడితే మంచిగా చెప్తా అనిపిస్తుంది. అదే గంటల కమానం చెప్పిన అనుకో వినేటోళ్లకు వినాలనిపించది. ఈ భాగ్యలక్ష్మేంది సోది చెప్తుంది, సుత్తి బోరు కొడుతుంది అని టీవీ కూడా బంద్ చేస్తారు. అంటే తక్కువ టైంలో ఎక్కువ ముచ్చట్లు చెప్పాలి, వినేటోళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది. కానీ ఒకసారి ఉన్నడోళ్ళ ఒకటి కాదు రెండు కాదు అందరినీ కూసోబెట్టి 15 గంటలు ముచ్చట చెప్పిండు. మరి 15 గంటలు రికాం లేకుండా ముచ్చట ఇన్నోళ్ళ పరిస్థితి ఏంది, ఇప్పుడు వాళ్ళు ఏమైపోయిర్రు ఒకపారి అరుచుకుందాం పార్రి. ఈసారి ఏర్పాటు చేసిర్రా మాల్దీవుల ప్రెసిడెంట్ మైగ్నా సారు. ఇక ఈ సారు రికార్డు కొట్టిండు. ఉత్త పచ్చి రికార్డు కాదు, గిన్నీస్ బుక్ రికార్డు. దేంట్లో అంటారా, ఇక విలేకరులతోని మాట్లాడేటోళ్ళ ఆ గట్ల కూడా రికార్డు అనుకునేరు. అయితే విలేకరుల మీటింగ్ అంటే ఎంత ఉంటుందల్లా, అర్ధగంట గంట. ఇక మన కేసీఆర్ సార్ అసంటోళ్ళు అయితే 2-3 గంటలు కూడా పెడతారు. సారు మాట్లాడుతున్నంత సేపు వినబుద్ధి అవుతుంది అంతే కదా. కానీ ప్రెసిడెంట్ మైజా సారు 15 గంటలు విలేకరుల మీటింగ్ లో మాట్లాడిండోళ్ళ. అరే అవ్వంటే రికార్డు లేకుండా 15 గంటలు విలేకరులతో కూర్చోబెట్టి ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పుకుంటా పోయిండిగా. నడిమిట్ల బిస్కెట్లు కూడా తినిపించుకుంటా అనుకోర్రి. పొద్దుగాల విలేకరులు పిలిచిండట, ఇక గిట్లా మీటింగ్ ఉన్నదని. ఇక బరాబర్ 10కి కూర్చుంటే సారు వారు ముచ్చట్లు ఈ గొడుసులు లేదు ఆ గొడుసులు లేదు చెప్పుకుంటూనే పోతుండట. సారు ఎప్పుడుకి విలేకరులు రాసుకుంటూ పోవుడు, వాళ్ళు రాసుకుంటూ పోతుంటే పెన్నులని ఇంకులన్నీ ఒడిచినాయట. మరి ఈ సారు నోరు మాత్రం ఆగేది లేదంట. ఇక విలేకరులు బాధ చూడాలి. ఎంత మా మీద పాగుంటే మాత్రం గిన్ని గంటలు కూర్చోబెట్టి ఉర్రంగా ముచ్చట పెట్టినదిరా నాయన అని నెత్తి పట్టుకున్నారు. మరి గిన్ని గంటల సేపు ఏం ముచ్చట పెట్టిండయ్యా అంటే పత్రిక స్వేచ్ఛ అనే దాని మీద మాట్లాడిండంట. ఇక ఈ పత్రిక స్వేచ్ఛ దినం నాడు మాకు స్వేచ్ఛ లేకుండా చేసిండు కానీ విలేకరులు ముక్కిరితే మైంజా సారేమో గిన్నిస్ బుక్లో ఎక్కిండు. అట్లుంటది మరి సార్తోని. ఓర్ దేవుడా, ఇప్పుడు నా ఫ్రీ బస్సు ఏం కావాలి, నేను ఆఫీస్కు ఎట్లా పోవాలి? ఎందుకంటారా, ఆర్టీసోళ్ళు సమ్మె ఎత్తుంటారట. ఆగో అంటే బస్సులు బంద్ పెడతారట. బస్సులు బంద్ అయితే మరి మనం ఎట్లా ప్రయాణం చేసుడు? సీట్ల కోసం ఎవరితోని లడాయి పెట్టుకోవాలి? ఆధార్ కార్డు కోసం కండక్టర్తోని బైస్ పెట్టుకోకుంటే ఎట్లా? ఇన్నొద్దులు అలవాటైన పానమాయే. సరే కారడ్డం కాదు కానీ అయినా ఎవరు కూడా కొలువులు బంద్ పెట్టి ఉత్తపచ్చిగా సమ్మె చెయ్యరు కదా. వాళ్ళ బాధలు వాళ్ళకుంటాయి, అందుకే సమ్మె పెడతారట. మరి సర్కారు ఎట్లా ముంగట పడుతుంది? ఎవరిని బుజరికిస్తున్నారు, ఎవరు మంకుపట్టు మీద ఉన్నారు? అరుచుకుందామా? చూస్తుంటే ఆర్టీసీ పయ్యాలు ఇక ఆగేటట్టు ఉన్నాయోళ్ళు. ఈ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఆర్టీసీ వాళ్ళు ఇక ఫస్ట్ సారి సమ్మెతో ఓవడుతుర్రు. ఈ 7వ తారీఖు సంది సమ్మె చేస్తామని చెప్పారు కదా. మొన్నటిసారి మన రేవంత్ సార్ ఏమో సమ్మెలద్దు ఏమొద్దు అని చెప్పిండు. ఇక బస్సుల మంత్రి పొన్న ప్రభాకర్ సార్ కూడా సమ్మెలు ఎందుకు సప్పుంజాగా పని చేసుకోర్రి, మీకేమైనా తగిలిండు ఉంటే చూసుకుంటాం తీ అని ఆర్టీసీ సంఘ పోలకు చెప్పిండు. కానీ కార్మికులకు వాళ్ళ మీద నమ్మకం రాలేదంట. అరే పిలిపించుకొని ఏం కావాలి, ఎట్లా వేయాలి, ఎట్లా ముంగట వాడాలి ఇవన్నీ చర్చలు జరపగలట. మైకుల ముంగట సమ్మెలద్దు అనకుండ్రి, మమ్మల్ని దేనికన్నా దేకిర్రా అని ఆర్టీసీ కార్మికులు అంటుర్రు. ఇక సమ్మె చేసుడు ఉంటది అనుకుంటా హైదరాబాద్ లో కార్మికులు కవాత్తు కూడా చేసిర్రు. కానీ ఆర్టీసీ బస్సులు నడవకుంటే ఎట్లనోళ్ళ జనాలకు ఎంత తక్లీఫ్ అవుతుంది, ఎంత తిప్పల పడతాము. మరి అటు సర్కారోళ్ళు ఇటు కార్మికులు ఒక అడుగు ముందుకో వెనక్కో వేసి ముంగటపడి కూర్చొని మాట్లాడుకుంటే ఒక సిద్ధం అయిపోతుంది కదా. నడిమిట్ల ప్యాసింజర్లు ఎందుకు అవస్థ పడాలి? అయినా ఎంత సమ్మెలకు పోయినా 5 రోజులకో 10 రోజులకో 15 రోజులకో సర్కారు పిలిచి ఏదో మాట ఇచ్చుడో లేకుంటే కార్మికులు దిగొచ్చి మళ్ళా డ్యూటీలకు ఎక్కుడో చేస్తారు. ఇక ఎన్నెళ్ల సందో నడుతున్న కథనాయే. మరి సమ్మెతోని ఆర్టీసీ లుక్సాన్లకు పోయినాక అప్పుడు మాట్లాడుకునే బదులు ముందే ఒక మాట అనుకుంటే అయిపోతుంది కదా.
ఇటు పాసెంజర్లకు అటు ఆర్టీసీకి ఇటు కార్మికులకు అటు ప్రభుత్వానికి తిప్పలు తప్పుతాయి. ఇక ఆలోచించేస్తారు మీరు కూడా అని జనాలు అంటుర్రు. కథ చూస్తుంటే ఇక యుద్ధం వచ్చేటట్టే ఉన్నది కదా. అసలు ఈ దిక్కుమాల ఉగ్రవాదుగాళ్లకు మనోళ్ళను చంపితే ఏమొచ్చింది? బెల్లం గడ్డలేమన్నా ఇచ్చిర్రా? కథకున వడెత్తు. ఇప్పుడు చూడిగా వాళ్ళ దేశమే ఆగమాగమైతుంది, నీళ్లు లేక తన్లాడుతుంది. ఇక రేపో మాపో యుద్ధమే అని అంటుర్రు. మరి నిజమేనా? ఏది అరుచుకుందాం రారి మరి. అనుమానం లేదుగా యుద్ధం అయ్యేటట్టే ఉన్నది. మన దేశం ఒప్పుకతను ఉన్నది కానీ అటు పాకిస్తాన్ సర్కార్కు మాత్రం చేతులు ములముల పెడుతున్నట్లున్నాయి. తాపక ఎగరం ముంగడ పెట్టుకుంటాండ్రు. ఇక రెచ్చగొట్టే పని పెట్టుకున్నాడు మొన్నటిసంది. వాళ్ళకు వాళ్ళే బార్డర్ కాడ తుపాకుల సఫలు చేస్తురు కదా. మనోళ్ళు మంచిగానే బుద్ధి చెప్తాండ్రు. ఇక ఇప్పుడేమో రాకెట్లతోని భారతదేశం మీద బాంబులు వేయబట్టే వాళ్ళని ఎట్లా బెదరగొట్టాలి అనుకుంటా ముందుగా ప్రయోగాలు చేసుకుంటురట. అంటే మా మీదకి వస్తే మన దగ్గర పెద్ద పెద్ద బాంబులున్నాయి, మీ మీదకి ఎత్తామని మీరు ఓడిపోతారని లేకనే బలాన్ని చూపిస్తున్నట్టున్నారు. ఇక అక్కడి టెర్రరిస్టులు గాలేమో మన కాశ్మీర్ ఉన్న జైళ్లను పేల్చేద్దామని తల్లాడుతున్నారట. ఇది రెచ్చగొట్టకుంటే ఇంకేంటిది చెప్పుర్రి, కోరి సాగు తెచ్చుకున్నాడే కదా. అగర్సే మనకు వాళ్ళ మీద నడుమ యుద్ధం గనక అయితే గనక 4 రోజులనే పాకిస్తాన్ కేర్ ఖతమైపోతుందంట. ఇక యుద్ధం చేసేటందుకు వాళ్ళ కాడ 4 రోజులు మందు సరిపోయే తుపాకులు బాంబులు ఉన్నాయట. అవి ఒడిచినా అంటే ఇక ఉత్త చేతులతో ఊపుకుంటా మన ముంగట మోకాళ్ళ మీద కూర్చునే ఉంటదని అంటుర్రు. ఇంకో దిక్కు షేనోడి పాకిస్తాన్ దేశానికో ఏదో హిమ్మతిద్దామని చూస్తుండు గాని వాళ్ళతోని కలిసి పని మీదకి యుద్ధం చేస్తాడంట. అంత సినిమా లేదు. మరి అటు రష్యా దేశం మన దిక్క నిలబడుతోంది. ఉగ్రవాదంలా మీ పక్క పొంటే మేము కూడా నిలబడతాం, అవసరమైతే సాయంగా ఉంటామని చెప్పిందంట. అసలేగా పాకిస్తాన్ల తిండికి లేక తనలాడుతున్నారు. మంచినీళ్ళు దొరక్క గిలగిల కొట్టుకుంటాండ్రు. ముందు అక్కడ జనాలు కడుపు ఎట్ల నింపంలో చూసుకుంటారంట. మన మీద వాడు ఏడ్చుడేందో, మన మీద కండ్ల మంటతనం పట్టుకొని ఉగ్రవాదులను ట్రైనింగులు ఇచ్చుడేందో ఏందో పో. మల్లో పారి నెత్తికి తెలియొద్దామా? దొరికినంత దోసుకో, అందినంత ఎత్తుకవో, మందు దందాల ఎన్ని లీలలో. లంచం లంచం లంచం, ఎమ్మెల్యేలకు లేదు శరం. ఇంటామె ముక్కు కొరికిన పెనిమిటి, మటన్ ముక్క అనుకున్నవా ఏంది? బార్డర్ కాడ భయం భయం, తప్పదట ఇక యుద్ధం. వార్తలు చూసిర్రు కదా. ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఒడిచిపోయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకెన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పోయొద్దునా? ఉంటా మరి.